హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేసాము, ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ మనము శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ 2 అండ్ టమాటాస్ 2, పచ్చిమిర్చి ఒక 3. తర్వాత బీరకాయని పీల్ చేసేసుకొని కోసి పెట్టుకోండి, కట్ చేసి పెట్టుకోండి. ఈ తొక్కుని మళ్ళీ మనము పచ్చడి చేసుకోవచ్చండి, పచ్చడిని కూడా యూజ్ చేసుకోవచ్చు. బీరకాయ తొక్కుని మాత్రం మొత్తం తీయకుండా కొంచెం తీసుకోవాలండి, పూర్తిగా తీయకూడదు. కూర బాగా రాదు కర్రీ చేసుకోవడానికి. ఇలా కట్ చేసి పెట్టుకోండి. అన్నీ కట్ చేసుకొని తర్వాత ఆయిల్లో వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచుకోండి. అవి పొక్కు తీసేసి దంచి పెట్టుకోండి. వాటిని క్లీన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. తర్వాత బాండ్లీలో నూనె పెట్టేసి, తెలుసు కదా, పోపు వేసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి బాగా దోరగా వేయించుకోండి. అవి కొంచెం వేగినాక ఈ బీరకాయ ముక్కల్ని వేసుకోండి. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కమ్మటి వాసన వస్తుందండి. 5 మినిట్స్లో చేసుకోవచ్చు బీరకాయ శనగబేడల కర్రీ అండి. మామూలుగా బీరకాయ కూర ఎలా చేసుకోవాలో అందరికీ తెలుసు. టమాటాస్, ఆనియన్స్ వేసుకొని మామూలుగా చేసుకుంటారు. కానీ ఈ శనగపప్పుతో బాగా నానేసి శనగపప్పుని ఉడకబెట్టుకొని ఈ కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఆ శనగపప్పుని కలిపేసేయాలండి, శనగబేడల్ని. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం, కొంచెం పసుపు వేసుకున్నాం, అంతా కొంచెం మిక్స్ చేసేసి మూత పెట్టేసేయండి. బాగా మగ్గినాక ఆ వాటర్ వస్తుంది బీరకాయల నుంచి, ఆ వాటర్తో సరిపోతుంది. తర్వాత ఆనియన్స్, టొమాటోస్ వేసుకోవచ్చు. ఇది ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఈ టమాటాలని ఇలా మధ్యలో వేసుకొని కొద్దిగా చిన్న గ్లాస్తో నీళ్ళు పోసి మూత పెట్టేసేయండి. బాగా మగ్గనియండి. మగ్గిన తర్వాతనే కారం వేసుకోవాలండి, లేకపోతే బీరకాయ ఉడకదు. ఓన్లీ పసుపు, సాల్ట్ వేసుకొని ఇలా టమాటోస్ని బాగా ప్యూరీ వచ్చేటట్టుగా వేయించుకోవాలండి. తర్వాత మధ్యలో అవి ఉడికే లోపల మనం కొబ్బరిని కొంచెం మిక్సీ పట్టి పెట్టుకుంటే ముక్కలుగా కొంచెం సరిపోతుంది. ఇప్పుడు చూడండి, బాగా టమాటాస్ బాగా ఉడికినాయి. బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న శనగపప్పుని వేసేసేయాలి. 1 కప్పు శనగపప్పుని నానబెట్టుకోవాలండి, ముందుగానే నానబెట్టుకొని బాయిల్ చేసి పెట్టుకోవాలి. వాటిని యాడ్ చేసేసేయాలి దీంట్లోకి. బాగా ఆయిల్లో అవి టమాటాలు, బీరకాయలు బాగా వేగిన తర్వాత దాంట్లో ఇప్పుడు మనం శనగపప్పు వేసాం. ఇప్పుడు మనం కారము, కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసేసేయండి. తర్వాత ఉడికిన తర్వాత కొబ్బరి పాలు పోసుకోవాలి లాస్ట్లో. ఈ కర్రీ చపాతీలో బాగుంటుంది, అన్నంలో బాగుంటుందండి. మేము ఎలా చేసుకున్నామో చూపించామండి, చూడండి. బీరకాయ కర్రీ అంతా దాంట్లో లాస్ట్లో కొత్తిమీర అన్నీ వేసుకొని మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. అంతేనండి, బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, మీరందరూ ఎలా చేస్తారో కామెంట్ చేయండి.
ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. దాంట్లో మనం ఇంకా మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. గరం మసాలా పొడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కూర మంచి స్మెల్ వస్తుంది. అంతేనండి, కూర రెడీ అయిపోయింది. బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిందండి. చూడండి ఎలా ఉందో. మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి ఎలా ఉందో చెప్పండి, నేను చేసిన స్టైల్లో.